నేను మా ఆవిడ బస్ టికెట్ దర్శనం బుక్ చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళకుండా సింపుల్గా ఏం చేస్తాను తెలుసా అండి? ఏం చేస్తారు? ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు ఉందా అని నన్ను అడిగారండి. నేను ఏం చేస్తానో తెలుసా? హాయ్ చెప్తాను. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని తీసుకొచ్చింది. మీరు ఏ పనిలో ఉన్నా, మీకు ప్రభుత్వంలో ఏ సేవ కావాలన్నా వాట్సాప్ లో 9552300009 నెంబర్ కి హాయ్ అని పెట్టండి. కావాల్సిన ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇక హాయిగా మీ పనులు చేసుకోండి. ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలోనే పాలన. ఇది ప్రజా ప్రభుత్వం. ఇక తెలంగాణలో పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలైతే జారీ అవుతున్నాయి. దీనిపై మాట్లాడేందుకు హైదరాబాద్లోని వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ధర్మరాజు గారితో మాట్లాడదాము. ఎటువంటి సూచనలు సలహాలు ఇస్తారో వారిని అడిగి తెలుసుకుందాము. ధర్మరాజు గారు నమస్తే అండి. నమస్తే అండి. ధర్మరాజుకు ఒక్కసారిగా రాష్ట్రం అంతా చల్లబడింది. ఏ జిల్లాలో వర్షాలు కురవచ్చండి? ముఖ్యంగా చూసుకుంటే మనకి తూర్పు తెలంగాణ జిల్లాలన్నీ కూడా వర్ష సూచన అయితే ఇవ్వడం జరిగిందండి ఈరోజు. అలాగే ఉమ్మడి జిల్లాలుగా ఉన్నటువంటి హైదరాబాద్ కూడా ఇవ్వడం జరిగింది. వీటితో పాటు ఈదురుగాలుల ప్రభావం అనేది ఎక్కువగా కనిపించే అవకాశం కూడా కనిపిస్తుంది. ధర్మరాజు గారు, అలాగే ఏ స్థాయి వర్షాలు కురిసే అవకాశం ఉందనుకోవచ్చు? ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, కొన్ని చోట్ల కొంచెం మోస్తారు నుంచి కొంచెం ఎక్కువగానే కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. మా అంచనా ప్రకారం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి సుమారు 13 జిల్లాల్లో అయితే ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ లో వాతావరణం ఎలా ఉండబోతుందండి? ఈ రోజు హైదరాబాద్ ఈ రోజు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, వీటితో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణం అనేది ఉంటుంది. ఈవెన్ ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈదురుగాలుల ప్రభావం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా వర్షాలు కురుస్తాయి అంటే ఎన్ని రోజులు కురిసే అవకాశాలు ఉంటాయి? రైతులకు మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు రేపు కూడా ఈ యొక్క వర్ష చూసిన ప్రభావం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా రైతులకైతే ఎక్కడైతే ఈదురుగాలు కానీ అట్లాగే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణం ఉన్నప్పుడు మాత్రం ఎత్తైన ప్రదేశాల్లో ఉండొద్దు. ముఖ్యంగా ఎత్తైనటువంటి భవనాలు కానీ, పాత శిథిలమైనటువంటి భవనాలు కానీ, అట్లాగే కరెంట్ పోల్స్ దగ్గర ఉండకూడదు అనేసి సూచనలు అయితే జారీ చేయడం జరిగింది. అట్లాగే విద్యుత్ ఉపయోగాలు కూడా ఈ సమయాల్లో ఉపయోగించుకోవడం కూడా అంత మంచిది కానేసి ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ధర్మరాజు గారు, ఇక సమ్మర్ లో అయితే ఇప్పుడు అకాల వర్షాలు అంటే క్యుములోనింబస్ మేఘాలతో అయితే వర్షాలు కురుస్తున్నాయని చెప్తున్నారు. అంటే ఇన్ని రోజులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు ఎండలతో, సడన్ గా ఇప్పుడు వాతావరణం చేంజ్ అయిపోయింది, వర్షాలు అయితే కురుస్తున్నాయి. అంటే ఈ వెదర్ చేంజ్ కి సంబంధించి ప్రజలు ఏదైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయా? సడన్ గా ఒక్కసారిగా ఎండ వేడిమి వాతావరణం నుంచి చల్లటి వాతావరణం అనగానే కొంచెం దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్న వారు మాత్రం సమస్యలు ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క చల్లటి వాతావరణంకి పడదో వారు కూడా ఇట్లాంటి ఆరోగ్య సమస్యలు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు. ధర్మరాజు, అలాగే హైదరాబాద్ కు సంబంధించి ప్రత్యేకంగా ఏం చెప్తారు ఈ అకాల వర్షాలకు సంబంధించి? ముఖ్యంగా గత 2 రోజుల నుంచి కూడా మేము ఫోర్కాస్ట్ అయితే జారీ చేయడం జరిగింది. ఈ రోజు రేపు కూడా ఇట్లాంటి వాతావరణం అనేది స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ ద్వారా కూడా ఆయా అధికారుల ద్వారా కూడా ఎక్కడైతే వర్ష తీవ్రత కానీ ఈ యొక్క ఈదురుగాల తీవ్రత ఉందో హెచ్చరికలు అనేవి జారీ చేయడం కూడా జరుగుతుంది. సో ప్రజలకు, లోతట్టు ప్రజలకు ఏదైనా జాగ్రత్తలు చెప్పే అవకాశాలు ఉంటాయా? అంటే హైదరాబాద్ లో మనకు గంట పాటు కురిసిన వర్షానికే చెరువులను తరపిస్తూ ఉంటాయి, రోడ్లు, మ్యాన్ హోల్స్ కూడా ఓపెన్ చేస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో గతంలో కూడా ఎన్నో ప్రమాదాలు జరిగాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం తేలికపాటి నుంచి మోస్తారు వర్షం అనేది అంచనా వేయడం జరిగింది. అట్లాగే ఈదురుగాల ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి ముఖ్యంగా గత 2 రోజుల నుంచి కూడా ఎక్కడైతే మనకి ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణం ఉంటుందో హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. ఆయా శాఖల వారికి కూడా ఎప్పటికప్పుడు ఈ యొక్క వర్ష సూచనలని కానీ ఈ యొక్క ఈదురుగాల ప్రభావం యొక్క సూచనలు కూడా ఎప్పటికప్పుడు హెచ్చరికలు అనేవి పంపించడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ ధర్మరాజు గారు, థ్యాంక్ యూ సో మచ్.